హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 మార్చ్ 22 సాటర్డే ఈవినింగ్ 7:30 PM కి ఐపీఎల్ మ్యాచ్ నంబర్ ఫస్ట్ ఎడెన్ గార్డెన్ కోల్కతాలో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ అయితే జరగబోతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే వీళ్ళ టీం లాస్ట్ సీజన్ లో ఎలా పెర్ఫార్మ్ చేసి కప్ కొట్టిందనేది అందరికీ తెలిసిందే. సో ఈ సీజన్ లో అయితే ఈ కేకేఆర్ టీం కి చాలా ప్లేయర్స్ అయితే చేంజ్ అయ్యారు. వీళ్ళ న్యూ కెప్టెన్ అజింక్య రహానే ఈ కేకేఆర్ టీం ని లీడ్ చేయబోతున్నారు. ఈ కేకేఆర్ టీం కి వీళ్ళ లాస్ట్ సీజన్ ప్లేయర్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో వీళ్ళ టీం ప్లేయర్స్ వీక్ గా అయితే కనిపిస్తున్నారు. వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ అయితే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్ బౌలర్స్ తో బాగానే ఉన్నారు. అండ్ వీళ్ళు బ్యాటింగ్ చూసుకున్నా జస్ట్ యావరేజ్ గా అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ లో ఏం చేస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ కేకేఆర్ హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని ఈ కేకేఆర్ టీం అయితే యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ కేకేఆర్ టీం కి ఆర్సీబీ మీదన మోర్ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో 100% అయితే ఉంటుంది వీళ్ళకి. ఇక ఈ కేకేఆర్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్ అండ్ ఆండ్రే రసూల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ కేకేఆర్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్ గా బాగానే ఉన్నారు. బట్ వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ నే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ ని బట్టి వీళ్ళ పేస్ బౌలర్స్ వీక్ స్ట్రాంగ్ అనేది తెలుస్తుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూసుకుంటే వీళ్ళ టీం లాస్ట్ సీజన్ లో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు గెలుస్తూ ప్లే ఆఫ్స్ వరకు క్వాలిఫై అయ్యారు. బట్ బ్యాడ్ లక్ రాజస్థాన్ రాయల్స్ తో చాలా ఈజీగా లాస్ అయ్యారు వీళ్ళ లాస్ట్ సీజన్ లో. సో ఈ సీజన్ లో అయితే వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ ని అండ్ బౌలింగ్ యూనిట్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా చేసుకుని అయితే వచ్చారు. అండ్ ఈ ఆర్సీబీ టీం కి వీళ్ళ న్యూ కెప్టెన్ యంగ్ డైనమిక్ రజత్ పతిదర్ కెప్టెన్ గా లీడ్ చేయబోతున్నారు. సో అతని యొక్క కెప్టెన్సీలో ఈ ఆర్సీబీ టీం ఈసారి ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తదనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈసారి ఈ ఆర్సీబీ టీం మంచిగా ఫినిషింగ్ చేసే బ్యాటర్స్ ని అండ్ మంచిగా ఎకనామీ మెయింటైన్ చేసే బౌలర్స్ ని పిక్ చేసుకున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ కేకేఆర్ మీద మోస్ట్ రన్స్ ఉన్నాయి. అండ్ పిల్ సాల్ట్ కూడా ఈ కేకేఆర్ టీం లో ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో యొక్క అడ్వాంటేజ్ ని ఈ ఆర్సీబీ టీం అయితే యూజ్ చేసుకుంటారు. వీళ్ళు లాస్ట్ సీజన్ లో ఈ కేకేఆర్ మీదన టూ టైమ్స్ కూడా లాస్ అయి ఉన్నారు. సో ఈ సీజన్ లో ఆ యొక్క రెవెంజ్ ని తీసుకోవడానికి అయితే చూస్తారు. సో దీన్ని బట్టి 100% మోర్ ఎఫర్ట్ అయితే ఈ రోజు మ్యాచ్ లో పెడతారు ఈ ఆర్సీబీ టీం. ఇక ఈ ఆర్సీబీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ, రజత్ పతిదర్ అండ్ టిమ్ డేవిడ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ అండ్ స్వప్నిల్ సింగ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆర్సీబీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. బట్ ఈ ఆర్సీబీ టీం కి కొద్దిగా బ్యాడ్ లక్ అయితే ఉంటుంది. దాన్ని గానీ ఫేస్ చేస్తే వీళ్ళదే పై చేయి అవ్వచ్చు ఈ రోజు మ్యాచ్ లో. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎడెన్ గార్డెన్ కోల్కతాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 166 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 153 ఉంది. అండ్ లాస్ట్ సీజన్ లో ఇదే వెన్యూలో
7 మ్యాచెస్ జరిగితే అందులో 4 మ్యాచెస్ చేజింగ్ చేసిన టీమ్స్ నే గెలిచినాయి. అండ్ ఈ వెన్యూలో ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 200+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూ బ్యాటింగ్ కి ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 to 200 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.